హరి ఓం శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాత్ముని జీవిత చరిత్ర అన్నమాట. సాధ్యమైనంత మటుకు వివరిస్తాను. ఆ తర్వాత వేరే పార్ట్ 2 కింద కూడా స్వామివారి జీవిత చరిత్రను నేను వివరిస్తాను అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి బంగ్లాముఖి ఉపాసకులు అయినటువంటి వీరు అసలు పేరు రాజయోగి చిదానంద అవధూత. ఎంతో అద్భుతమైనటువంటి మహాత్ములు అనమాట. కర్నూలు జిల్లాలోని పెద్ద హరివనం అనేటువంటి ఒక కుగ్రామంలో లక్ష్మీపతి అన్నమ్మ అనేటువంటి ఒక పుణ్య దంపతులకి స్వామివారు జన్మించారు. స్వామివారు జన్మించక ముందు అక్కడ 8 సంవత్సరాలుగా కరువు కాటకాలతో తీవ్రంగా ఉండగా, స్వామివారు జన్మించగానే విపరీతంగా వానలు కురిసి వాగులు చెరువులు పొంగటంతో అందరూ ప్రకృతి కూడా స్వామివారి రాకని స్వాగతించాయని అనుకున్నారన్నమాట. వారు నివసిస్తున్నటువంటి ఇంటికి అనేక స్తంభాలు ఉంటూ ఉండేవి. వాటిలో ఒక విచిత్రమైనటువంటి స్తంభము వంటగదిలో ఉంటూ ఉండేదన్నమాట. వారి అమ్మగారు వారంతా ఆ స్తంభాన్ని పూజిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆ రాత్రిపూట ఆ స్తంభంలో నుంచి ఒక వెలుగు వచ్చి ఈ చిన్నారి బాబుని 2 చేతులు చాపి జంకప్పని దగ్గరికి తీసుకుంటూ ఉండేదన్నమాట. ఆ బాలునికి అర్ధరాత్రి పూట 1కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా ఆ స్తంభం నుంచి ఒక దేవత వచ్చి బాలుడిని బయటికి తీసుకుని వస్తూ ఉండేది. చిన్నప్పుడు ఈ బాలుడు కూడా ఆ స్తంభం దగ్గరే కూర్చొని తీవ్రమైనటువంటి ధ్యానం చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. జంకప్ప తన చిన్నతనంలోనే తన అన్నగారి దగ్గరే వేదాలు మంత్రాలు శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నారు. ఆ బాలుడి తెలివితేటలు చూసి వారి అన్నగారు చాలా ఆశ్చర్యపోయారన్నమాట. చిన్నతనంలోనే తనకి భవబంధాలు తెంచుకొని ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలంటూ వారి అన్నగారితో వీరు అంటూ ఉండేవారు. బాలునికి 9 సంవత్సరాలు వచ్చేసరికి అన్నగారి దగ్గర సమస్తము పురాణాలతో సహా అన్నీ నేర్చుకున్నారన్నమాట. ప్రతిరోజు స్తంభం నుంచి ఒక దేవత రావటము, ఆ బాలునికి రకరకాల రూపాల్లో తల్లిగా, చిన్నపిల్లగా, స్నేహితురాలుగా కనపడుతూ ఉండేది. ఒకసారి ఆ అమ్మవారే శాంభవీదేవి వీరి కల్లో కనపడి, నువ్వు గంగావతి నది ఒడ్డున ఉన్నటువంటి అయోధ్య అనేటువంటి గ్రామానికి వెళ్ళు, అక్కడ నీ దరిద్రం తీరటంతో పాటు ఒక సద్గురువు దొరుకుతారు, ఆ సద్గురువుని ఆత్మవికాసానికి సహాయపడతారు కాబట్టి వారిని శరణాగతి చెందు అంటూ చెప్పడంతో జంకప్ప ఆ విషయం తన తల్లిదండ్రులకి సోదరుడికి తెలియచేసి వారిని తీసుకొని అయోధ్య అనేటువంటి గ్రామానికి వస్తారనమాట. అది చాలా చక్కటి అందమైనటువంటి గ్రామము. అక్కడ బెల్లం తయారు చేసే పనిలో వీరు కూలీలు చేసుకుంటూ ఉండేవారు అనమాట. కొద్ది రోజులు అక్కడికే వారి అన్నగారు తల్లిదండ్రులు మరణించగా వారికి బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి బంధాలన్నీ విడిపోయినాయి కాబట్టి అక్కడే నది పక్కన కూర్చొని తీవ్ర ధ్యాన సాధనలో మునిగిపోయారు. ఒకసారి అదే గ్రామంలో ఉండేటువంటి ఒక ముసలామైనటువంటి లక్ష్మమ్మ అనేటువంటి ఆవిడ ఈ బాబు దగ్గరికి వచ్చి భిక్ష పెట్టి, నాన్న ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నావు అని అడగగా, గురుకృప కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తెలియచేశారు. చేస్తే ఆవిడ నవ్వి, ఈ నది ఒడ్డున కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే గురుకృప ఎలా లభిస్తుంది? గ్రామంలో కొండప్ప అనేటువంటి మహాత్ముడు యోగి అవధూతున్నారు, వారిని సేవించి బ్రహ్మ విద్య నేర్చుకో, ఆలస్యం చేయవాకు నాన్న అంటూ చెప్పగానే తుంగభద్రా నది ఒడ్డు ఆశ్రమం దగ్గరికి వీరు పరిగెత్తారు. లక్ష్మమ్మ అనే ఆవిడ ఇంకా ఇలా అన్నారు, నువ్వు కారణజన్ముడివి, పూర్వజన్మలో నువ్వు కపిలముని యొక్క బ్రహ్మానందభూతిలో ఉండగా వారి కన్నుల నుంచి జారిపడిన ఆనందాశ్రువి, అందుకే స్వామివారు నీ పేరు ఆనందాశ్రుజ అన్న పేరు పెట్టారు. కపిలముని ఆశ్రమంలో వారి శిష్యులతో పాటు జపతపాలు చేసుకుంటూ ఉండగా ఒక చిన్న దోషం వలన నువ్వు ఇలా జన్మించావు, ఈ జన్మలో నువ్వు తప్పకుండా మోక్షాన్ని పొందబోతున్నావు అని లక్ష్మమ్మ తెలియజేయగా, తన సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ లక్ష్మమ్మకి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయా, తన పూర్వజన్మ రహస్యాలు ఎలా తెలిసాయా అంటూ ఆశ్చర్యపోయారనమాట. వెంటనే వీరికి తన చిన్నప్పటి నుంచి స్తంభంలో నుంచి వచ్చి రక్షిస్తున్నటువంటి దేవత కూడా ఈమెడే అని అర్థమైంది. లక్ష్మమ్మని చూస్తూ ఉండగా ఆవిడ తూర్పు వైపు నడిచి మాయమయ్యారు. అప్పుడు జంకప్ప, లక్ష్మమ్మ జగజ్జనని జగన్మాత, నువ్వే నా బంగ్లాముఖి అమ్మవారివి, ఎంతో యోగులకు కూడా దక్కనటువంటి అనుగ్రహం ఈరోజు నాకు లభించింది అంటూ కన్నీరు కారుస్తూ ఆమెడ ఆజ్ఞ ప్రకారం కొండప్ప గారి యొక్క ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ తుంగభద్రా నది ఒడ్డున ప్రశాంతమైనటువంటి గృహస్థైనటువంటి తన గురువుగారితో గడుపుతూ ఉంటాడు అన్నమాట. జంకప్పని చూడగానే వారి సద్గురువు, ఆహా నాకు కొడుకు లాంటి శిష్యుడు దొరికాడు కదా అంటూ
ఇతను నా పేరుని శాశ్వతంగా భూమి మీద ఉండేలా చేస్తాడు అనుకుంటారు. అనుకున్న తర్వాత జంకప్ప గారు కూడా జ్ఞాననిధి వంటి తనకు గురువు దొరికారని ఎంతో ఆనందంగా ఉంటారనమాట. గురువుగారి దగ్గర శిష్యుడిగా ఉంటూ వారికి సమస్తమైనటువంటి సేవలు చేస్తూ వారి దగ్గర గడుపుతూ ఉంటారు. ఒకసారి గురువుగారి రాత్రిపూట పాదాలు ఒత్తుతూ వారికి నిద్ర రాకపోవడంతో వేకుంజామున కాస్త కునుకు పడుతుందన్నమాట. అప్పుడు గురువుగారు నిద్రలేచి చూసేటప్పటికీ వీరి నోటి నుంచి శరీరం నుంచి గురునామస్మరణ వినపడుతూ ఉంటుంది. అంతటి ఆధ్యాత్మికత స్థితిని చూసినటువంటి గురువుగారు నీ పేరు ఇక నుంచి చిదానంద అంటూ వారి తలపై చేయి వేసి వారిని సంపూర్ణంగా అనుగ్రహిస్తారనమాట. ఇక నుంచి నీవు చిదానంద అన్న పేరుతో నిన్ను పిలుస్తారు అనడంతోనే అక్కడ చుట్టుపక్కల వారు కూడా వారిని చిదానంద అని పిలుస్తారనమాట. మీరు గురువుగారు సేవ చేసిన తర్వాత మిగతా సమయాల్లో వారికి తెలియకుండానే కొన్ని కవితలు రాయడం ప్రారంభించారు. ఒకసారి గురువుగారు తాటి ఆకుల మీద పద్యాలు రాసి ఉండడం చూసి వాటి మీద సంతకం లేకపోవడంతో ఈ అద్భుతమైనటువంటి పద్యాలను తన శిష్యుడే రాచాడని, ఇవి ఎప్పుడు రాశావు, అలంకారము, ఛందస్సు ఇలాంటివి ఎన్నో అద్భుతమైనటువంటి నిగూఢ రహస్యాలు ఉన్నాయి వీటిలో, జగదాంబ నీకు అంతా శుభాన్ని ప్రసాదిస్తుంది అంటే శిష్యులు నా మనసుకు ఏది తోస్తే అది రాస్తూ ఉన్నాను అంటూ తన గురువుగారికి తెలియజేయడంతో సరస్వతి కటాక్షం ఉన్నవారే ఇది రాయగలరు నాయన, నువ్వు బ్రహ్మ జిజ్ఞాసువు, నువ్వు ఇక చదవాల్సింది అయిపోయింది కాబట్టి గురు సన్నిధిలో జ్ఞానం పొందిన తర్వాత దేశ సంచారం చేస్తూ అనుభవాన్ని పెంచుకో అంటూ తెలియజేశారనమాట. అలాగే వీరు జోగులాదేవి, మహాదేవి, భద్రాచలము, తిరుమల, నరసింహ దేవ, కాళహస్తి ఇలా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ అరుణాచలం, శృంగేరి, గోకర్ణము అన్నీ విడిచి విరూపాక్ష శృంగేరి పీఠమైనటువంటి హంపీకి చేరుకున్నారనమాట. అక్కడ వారి పరమగురువు యొక్క స్థానము. అక్కడే తన గురువు నివసిస్తున్నటువంటి ఇంతకుముందు నివసించినటువంటి ఆశ్రమానికి వస్తే వీరు ఎంతో అద్భుతమైనటువంటి అనేక దృశ్యాలు చూశారు. అతి త్వరలో పార్ట్ 2 తెలియజేస్తాను అనమాట. ఇది ధారావాహిక కింద మన దత్తారుణ్య అటువంటి మాసపత్రికలో కూడా అందరు తప్పక అక్కడ చదవగలరని భావిస్తున్నాను. ఎంతో అద్భుతమైనటువంటి మహాత్ముడి జీవిత చరిత్ర పద్మజ ప్రసాద్ బేదనమట్ల అక్కయ్య గారు రచిస్తున్నారనమాట. అందరూ దత్తారుణ్య మాసపత్రికలో మిగతా విషయాలు చదవండి. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.